టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు ఇవాల్టి నుంచి కడప గడపలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును 3 రోజుల పాటు నా బూతో అన్న రైతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో పాల్పంచుకునేందుకు రాష్ట్ర నలుమూల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలిరానున్నారు. 3వ రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని పార్టీ నాయకులు ఒకవైపు అంచనా వేస్తున్నారు. చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో ఒకవేళ వర్షం పడితే మహానాడు నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది ఆసీనులు కానున్నారు. ఇక ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం, వాటిపై చర్చించడం, ఆమోదించడం సాధారణంగా మహానాడులో జరిగే ప్రక్రియ. ఈసారి దానికి కొత్త భిన్నంగా టీడీపీ మూల సూత్రాలు, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా 6 ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చించనున్నారు. కార్యకర్త అధినేత, యోగాలం, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతలకు అండ అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. 3 రోజుల పాటు అట్టహాసంగా టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగనుంది. కడపలో సభ వేదికగా సిద్ధమైంది. 6 ప్రధాన అంశాల ప్రతిపాదికగా చర్చలు, తీర్మానాలు చేరున్నారు. ఈ సందర్భంగా చివరి రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అంటున్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. నిర్వహించేందుకు మొదటిసారి టీడీపీ సిద్ధమైంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మనతో పాటు ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత వర్లారామయ్య ఉన్నారు. సార్, మొదటిసారి కడపలో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి మహానాడులో ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు? చూస్తున్నారు కదా, ఈ సందడంతా చూస్తున్నారు కదా. కడప, రాయలసీమ ప్రాంతంలో తిరుపతిలో పెట్టాము. తర్వాత కడపలో మహానాడు పెట్టాలనుకున్నాం. కడప ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు, ప్రోత్సహించారు. వాళ్ళ కృతజ్ఞత చెప్పడం కోసం ఈ మహాసభ ఇక్కడ పెడుతున్నాం. బ్రహ్మాండంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. తీర్మానాలకి సంబంధించి ఈసారి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ తీర్మానాలకి సంబంధించి ఇప్పుడు కూడా మహానాడులో తీర్మానాలు పెడతాం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఏమైనా ప్రత్యేకత ఉంటుంది?
ప్రత్యేకత అంటే ఈసారి తీర్మానాలు లోకేష్ బాబు గారు ఒకంత ఆయన దృష్టి ఎక్కువ పెట్టడం అడు చేసుకొని దేన్ని కూడా మనం ఆధునీకరించుకుంటూ ముందుకెళ్లిపోవాలా. ఏదైనా కూడా 40 ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఆ పాత సిద్ధాంతాన్ని పట్టుకొని కొలాప్స్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావని ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అంటే అది పట్టుకొని ఏడాడుతుంటే 15 సంవత్సరాల నుంచి కొట్టుమిట్టాడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. మన రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టులు ఇర్రెలవెంట్ అయిపోయారు. అందుకని ప్రతిదీ కూడా సిద్ధాంతాలన్నీ కూడా ఆధునీకరించుకుంటూ ముందుకెళ్లాలి. అదే ఇప్పుడు జరుగుతుంది. మహాసభ దానికి ఆవిష్కరించబోతుంది. అయితే ఒక పక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా సంవత్సరం కాని పరిస్థితిలో ఉంది, కానీ విమర్శలు అదే స్థాయిలో ప్రతిపక్షం నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటే ఒక పక్క ఆర్థిక వెసులుబాటు లేదు, అప్పులు కూడా రాని పరిస్థితి కనపడుతుంది బయట నుంచి, కానీ ఇంకా ఏమీ చేయలేదనే విమర్శ ఒకటి వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే మహానాడు వేదికగా దానికి ప్రజలకు ఏమైనా వివరించే అవకాశం? అక్కడ విమర్శించేది ఎవరండి? విమర్శించేది ఎవరు? మన రాష్ట్రానికి ప్రతిపక్షమే లేదు, ఇంకా ఎవరు విమర్శిస్తారు? అర్థం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు విమర్శించే వాళ్ళని ఇంకా ఏదో అనాలి. నేను నాతో అనిపించాలనే ఉద్దేశం నేను అనను. విమర్శించాల్సిన అవసరం లేదు. ఈ రోజున ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టి సంవత్సరం అయింది. ప్రజాస్వామ్యతంగా నడుస్తుంది, ప్రజా పరిపాలన నడుస్తుంది, రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది పరిపాలన, ప్రజా సంక్షేమం కోసం నడుస్తుంది. ప్రజలందరినీ ఒకటి చేసి ఒకే బాటలో ఒకే మాటలో నడుస్తుంది కూటమి ప్రభుత్వం. బ్రహ్మాండంగా నడుస్తున్నది. విమర్శించాలని మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరున్నారు? అందరూ చాలా మంది దాక్కుని ఉన్నారు, బయటకు పోతున్నారు, కాస్త వస్తుంటే జైలుకు పోతున్నారు. ఎక్కడున్నారు విమర్శించేవాళ్ళు? ప్రతిపక్ష హోదా రాని వాళ్ళు ఏమేమి విమర్శిస్తారు, ఏమని చేస్తారు? వాళ్ళు బాగా చేశారని చెప్పగలరు ఎవరన్నా? మీరు కూడా ప్రశ్నించాలి వాళ్ళని కూడా, మమ్మల్ని కాదు. మీరు బాగా చేశారా, మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు బాగా చేశారని అడగాల వాళ్ళని కూడా. ఏదైనా మేము ఒక్క పని మంచిగా చేశామని చెప్పమనండి. విమర్శిస్తారు. వి డోంట్ బాదర్. మేము ముందుకెళ్తాం. ప్రజా సంక్షేమ లక్ష్యం, ప్రజాహిత పరిపాలన, రాజ్యాంగబద్ధ పరిపాలన జరుగుతుంది. అయితే 3 రోజుల మహానాడుకి సంబంధించి ఏ రకంగా జరగబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? అంటే సాంస్కృతికం కావచ్చు, అనేక కార్యక్రమాలు మహానాడులో నిర్వహిస్తారు. ఒక కుటుంబ పండుగ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా దీనిలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఏ రకంగా ఈ 3 రోజుల కార్యక్రమాలు ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1 కోటి మంది సభ్యులున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ కూడా ఇంతమంది లేరు భారతదేశంలోనే. భాజపా తప్ప ఎవరికి 1 కోటి మంది సభ్యులను లేరు. 1 కోటి మంది సభ్యులున్న పార్టీ, 1 కోటి మంది కూడా ఒకే కుటుంబం. ఇది తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వస్తారు. 3 రోజులు సంతోషంగా, ఆనందంగా, నా భూతో నా భవిష్యత్తుగా ఈ రోజున మహానాడు కడప కేంద్రంలో జరగబోతుంది. అది మొత్తంగా కూడా కడప కేంద్రంగానే మహానాడుకి సంబంధించి ఏర్పాట్లతో అంతా సర్వం సిద్ధమైంది. అయితే ఇక్కడికి వచ్చే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కావచ్చు, కార్యకర్తలకి, నాయకులకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో 3 రోజులకి సంబంధించి అటు తీర్మానాలు కావచ్చు, కొంత వినూత్నంగా కూడా ఈసారి లోకేష్ ఆధ్వర్యంలో ఈ తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మహానాడుకి గడప అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ వస్తే ఓటర్స్.